ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. హెర్బిసైడ్ గడ్డి మందుతో 28 మంది పిల్లలను పొట్టన పెట్టుకునే పక్క ప్రణాళిక వేశాడు ఒక వ్యక్తి. ఈ పాత్రల్లోనే నేరుగా గడ్డి మందు కలిపిన పరిస్థితి. టీచర్ల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. ఈ నీళ్ళలో కూడా ప్రత్యేకంగా ఒక మత్తు ఏదో కలిపారని చెప్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి స్కూల్లో అసలు 15వ తేదీన ఏం జరిగింది, ఎందుకు 28 మంది అభమో శుభం తెలియని పిల్లలను చంపుదామనుకున్నాడు? పోలీసులు ఏం చెబుతున్నారు, టీచర్లు ఏం చెబుతున్నారు, ఆ రోజు ఏం జరిగింది, అసలు విషయం ఏందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలో 28 మంది విద్యార్థులు చదువుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. అది టీచర్లు అప్రమత్తం కావడం వల్లనే తప్పింది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. నిన్న అంటే 15th రోజు వంట పాత్రలో విషం కలిపిన పరిస్థితి, అది గడ్డి మందు అని. అయితే ఈరోజు మనం పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఆ వంట పాత్రలు చూపెట్టాయి. అంటే ఈ వంట పాత్రలు మళ్ళీ వెంటనే అధికారుల ఇన్స్ట్రక్షన్ మేరకు వెంటనే మార్చేశారు. ఇటువంటి వంట పాత్రలు అంటే పెద్ద వంట పాత్రలనే ఒక పెను ప్రమాదం పొంచి ఉండే ఆ పెను ప్రమాదాన్ని టీచర్లు అప్రమత్తం కావడంతో పిల్లలకు ఎటువంటి హాని జరగలేదు. లేదంటే ఈరోజు 28 మంది పిల్లలు విగత జీవులుగా పడి ఉండేటోళ్ళని టీచర్లు చెప్తున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. పిల్లలు భోజనం చేస్తున్నారు. అంటే స్కూల్ అనంతరం మిడ్ డే మీల్స్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న విషయం తెలిసిందే. ఆ పిల్లలు భోజనం చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి గాను 15వ రోజు గుర్తు తెలియని వ్యక్తి నేరుగా స్కూల్ తాళాలు పగలగొట్టారు. స్కూల్ తాళాలు పగలగొట్టి అక్కడి నుండి నేరుగా రెగ్యులర్గా వంట అండే పాత్రల్లో గడ్డి మందు విషం వేసిన పరిస్థితి. ఆ విషయం ముందుగానే టీచర్లు గుర్తించారు. అయితే మనం ఒకసారి టీచర్లతో మా మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ పాఠశాల హెడ్ మాస్టర్తో మాట్లాడిద్దాం. మేడం, ఏంటి మేడం, ఏం జరిగింది అసలు? 15వ తేదీ రోజు ఏం జరిగింది అసలు? 13వ డేటు 14వ డేటు 2 రోజులు సెలవులు ఉండడం వలన తెల్లవారి స్కూల్కి వచ్చే టైంకు ఇక్కడికి వచ్చేసరికంటే వంటగది గడియ తీసి ఉంచడం జరిగింది. తర్వాత మేము దాన్ని ఏం చేయకుండా ఫోటో తీసి ఊరు సర్పంచ్కు ఫోన్ చేయడం జరిగింది. సర్పంచ్ దాదాపు ఒక 10 మందిని పట్టుకొని వచ్చారు. అటు తర్వాత వంట అమ్మను పిలిచాము. అమ్మ ఏమన్నా వస్తువులు ఉన్నాయా చూడు అని చెప్పి, నీకే తెలుస్తుంది ఏముంటాయో చూడు అని అంటే అమ్మ అన్నీ ఉన్నాయని చెప్పి అన్నది. తర్వాత స్కూల్లో బకెట్లో నీళ్ళు ఉన్నాయి. ఆ బకెట్ తెరిచి చూసేసరికంటే బకెట్లో నీళ్లు వైట్గా కనిపించాయి, సరుపు నీళ్ళ మాదిరిగా తెల్లగా కనిపించేసరికంటే ఆమె నోట్లో ఇట్లా నోటి దగ్గర పెట్టుకొని అమ్మో ఏమో స్మెల్ వస్తుంది, నీళ్ళు ఏమో కలిపారని చెప్పి అని తను అంతా ఊహించలేము మందు అన్నట్టు బకెట్ నీళ్ళు పారబోసేసింది. తర్వాత గిన్నెలు తీసి కడిగి వంట చేద్దామన్న అప్పుడు గిన్నెలలో ఫస్ట్ ఆయిల్ మాదిరిగా ఉన్నది, దాంట్లో నీళ్ళు పోసేసరికంటే వైట్గా అయింది. అమ్మో ఇది బాగా స్మెల్ వస్తుంది, దీంట్లో ఏమో కలిపిందని చెప్పేసి ఇక అన్నక్కడ ఎక్కడన్నా అంటే మందు బాటిల్ దొరుకుతుందేమని ఊరు వాళ్ళు అన్నక్కడ వెతికేసరికంటే స్కూల్ గ్రౌండ్లోనే డబ్బా కూడా దొరికింది. ఇటు విషయాన్ని మా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడింది. ఏందమ్మా అంటే ఇది మంది అని ఎప్పుడు గుర్తించారు? అంటే అది స్మెల్ వచ్చింది సార్. స్మెల్ వచ్చేసరికంటే ఈ ఆల్రెడీ చెట్ల మందులు మనకు తెలుస్తాయి కదా సార్, అందుకని అబ్బో ఇదేమో మందు ఉన్నట్టున్నది కదా అని అందరూ ఇటు అటు అందరు తిరిగి చూసేసరికంటే ఒక డబ్బా దొరికింది సార్. స్కూల్ గ్రౌండ్లోనే దొరికింది ఆ డబ్బా కూడా. ఆ డబ్బా ఫోటో తీసి పంపించడం కూడా జరిగింది. ఏంటమ్మా అంటే ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతారు? ఒక పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ కనుక కొద్దిగా
నిర్లక్ష్యంగా ఉండుంటే ఈరోజు ఒక పెను ప్రమాదం ఉండేది. ఎట్లా చూడొచ్చు ఏంటి అసలు? అంటే మాకేమనిపించింది అంటే రాగానే అట్లా కల్పించేసరికి అంటే అమ్మో ఇదేదో ఉంది అని పిల్లలని దగ్గరికి అసలు పోనీయలేదు సార్. పోనీయకుండా ఆఫీస్కి ఫోన్ చేస్తే ఒక కంప్లైంట్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అన్నారు. ఇచ్చాను. నిన్నటి నుంచి 15 నుంచి పోలీసులు వస్తున్నారు, ఎస్పీ వచ్చారు, డిఎస్పీ వచ్చారు, తర్వాత మా ఎంఏ వచ్చారు, ఇక ఇట్లనే మీ అసంటోళ్ళు మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఏంటమ్మా అంటే 28 మంది పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా పిల్లలందరికీ ఏం జరగలేదు కాబట్టి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సింది మీకు కూడా బాధ్యత ఉంటుందని వాళ్ళకి చెప్పాను. మేమైతే వాళ్ళని రక్షించినట్టే సార్. ఎందుకంటే ఇంత పెద్ద గండం నుంచి ఊపిరి పీల్చుకున్నాం. ఇక ఊపిరి పీల్చుకున్నాం సార్. ప్రతిభ మేడమే దీనికి ప్రధాన కారణం. మీరు వెంటనే చూడడం, స్పందించడం, డబ్బా వెతకడం జరిగినాయి సార్. స్కూల్ గ్రౌండ్లోనే డబ్బా దొరికితే దాన్ని ఒక కట్టపులతో ఒక కాగితం మీద వేసుకొని భద్రంగా ఉంచి పోలీసు వాళ్ళు రాగానే దాన్ని తీసుకెళ్లారు. ఏంటమ్మా మరి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఆ పిల్లలు కావచ్చు, ఆ క్షణంలో మీతో జరిగిన సంభాషణ మాట్లాడి తెలియదు అన్నారు సార్. ఎవరికి తెలియదు, తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఊర్లో మీటింగులు పెట్టుకున్నారట. నాకేం తెలియదు సరిగా. మేము స్కూల్ టైంలో అప్లికేషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తున్నారంటే స్కూల్ టీచర్గా ఉండాలని ఇక్కడనే ఉన్నాను. 2 రోజులు 6 వరకు ఉన్నాయి ఇక్కడనే. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 1 to 5th సార్. 28 మెంబర్స్. ఏందమ్మా ఏం చెప్పబోతావు ఈ యథార్థం, ఇటువంటి యథార్థం మీద ఒక టీచర్గా మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇటువంటి జరగొద్దు అని. ఎందుకంటే ఇది పిల్లలతో ఆడుకున్నట్టు అయిపోతుంది కదా సార్. పిల్లలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలుసు. ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి సార్. ఇది పరిస్థితి. అయితే మేడం హెచ్ఎం ప్రాథమిక పాఠశాల ధరంపురి, ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉంది. అయితే 28 మంది ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా కాపాడిన టీచర్, ఈ టీచరే పేరు ప్రతిభ. నిజంగా పేరులో ఉన్న ప్రతిభ కనబరిచి ఈ పిల్లలకు ఎటువంటి హాని జరగకుండా చూసింది. అయితే ప్రభుత్వాలు ఒకవేళ నిజంగానే ప్రశంసించవలసి ఉంటే ఈ మేడంను ప్రశంసించాలి. దీంతోపాటు ఒకసారి మనం పిల్లలతో కూడా మాట్లాడిద్దాం. అనంతరం ఇంకొంతమంది టీచర్స్ వారితో కూడా మాట్లాడిద్దాం. ఏం పేరు తల్లి నీ పేరు? భానుప్రియ. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఏంది మొన్న ఏం జరిగిందిరా సార్? అది చెప్పు, పర్లేదు, బాగా చెప్తున్నాను. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు సార్ తాళం తీసినారు సార్. బండ కొట్టి గంజుల మత్తేసినారు సార్. ఇంకా మత్తేసి చూడంగానే వైట్ కలర్ అయింది సార్. వైట్ కలర్ అయినాక నీళ్ళగానే వైట్ కలర్ అయిందా? అవును సార్. ఇప్పుడు జాగ్రత్త ఉన్నారు, మరి జాగ్రత్త ఉండాలి. సరే సార్. నీ పేర్రా? సుచిత్ర. ఏం చదువుతున్నావు తల్లి? థర్డ్ క్లాస్. ఏం జరిగింది ఆ రోజు? ఏం చెప్పిండ్రు టీచర్ కానీ? మీరు పోయి చూసిండ్రు ఆడికి? అవును సార్. దగ్గర రానియలేదా టీచరు? అవును సార్. వాటర్ కూడా తాగనీయలేదట, నిజమేనా? అవును సార్. ఎవరిని దగ్గర రానియలేదట. అవును సార్. ఇది పరిస్థితి, పిల్లలు చెబుతున్న యథార్థం. నీ పేరేంద్రా? జయశ్రీ. ఏం జరిగింది ఆ రోజు? సార్ ఎవరు బండతోని వంట రూమ్లో అది డోర్ని ఎవరు కొట్టేసి సార్ మందు వేసినారు సార్. అప్పుడు మేడం సార్ బాగా బాధపడినారు మేడం సార్. మేడం సార్ ఇద్దరు బాధపడ్డారా? అవును సార్. అది చూసి. అవును సార్. జాగ్రత్త చదువుకోవాలి, మరి మంచిగా చదువుకోవాలి. సరే సార్. ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. 5th క్లాస్. ఏం పేరు నీ పేరు? జయశ్రీ. పేరు బాగుంది. రైట్. ఇప్పుడు అన్నం బాగుందా లేదా? ఉన్నది సార్. రైట్. ఇది పరిస్థితి. అయితే ఇట్లనే అన్నం తినే పరిస్థితి ఒకసారి మనం చూపెడదాం. ఇట్లనే మిడ్ డే మీల్స్ తినే తరుణంలోనే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండే. దాన్ని ముందుగానే అప్రమత్తమైన తర్వాత జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన పరిస్థితి. అయితే మనతో పాటు
ఆ వంట చేసిన అమ్మతో కూడా మాట్లాడిద్దాం ఒకసారి. ఏం చెప్తుంది అమ్మ? ఏం పేరు నీ పేరు? చంద్రకళ సార్. ఏం జరిగిందమ్మా చంద్రకళ ఆ రోజు? ఆ రోజు వచ్చింది మేడం, వచ్చినాక నాకు ఫోన్ చేసిండు. వాళ్ళు తలుపు తీసిండ్రు బండతో వెళ్ళగొట్టి. వచ్చి మీ ఏమున్నాయో ఏం లేవో చూసుకోండి అని చెప్తే వచ్చి చూసేవారికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఎక్కడ ఎటు బరబర ఉన్నాయి మేడం అని చెప్పినాక కొద్దిగా అయినాక జావా చేసేది ఉండే. జావా చేసే పాత్రని రోజు గడికి జావా చేస్తా కదా, బయటకు తెచ్చి చూసిన మీద అంతా నూనె పోసినట్టు కొట్టింది. అయితే నేను అనుకున్నా నూనెనే ఏందా అని బయటకు తెచ్చి చూసే వరకు దాన్ని గడుగుదామనే వరకు పాల తీరు మారిపోయింది. ఇక మేడంని సార్ని పిలుచుకొచ్చి చూపించిన లోపటి నుంచి, అమ్మాయి పాత్రలలో మందు పోసినట్టున్నారు, ఇంట్లో అండకు ఇలా వంట బంద్ చేసేద్దాం కానీ అండకు అని చెప్పేసి అట్లా నుండిపోయినాం. ఇక ఏందమ్మా అది మందు? గడ్డి మందట. గడ్డి మందని ఎప్పుడు తెలిసింది? గడ్డి మందనే వంట చేయకముందే తెలిసింది. తర్వాత అంతా బంద్ చేసేసిందా? మొత్తం బంద్ చేసినాం, వంటనే బంద్ చేసినాం. ఒకవేళ దాన్ని గుర్తించకపోతే ఇలా పరిస్థితి ఘోరంగా ఉండదు కదమ్మా? అవును, మేము ఎప్పుడు అన్ని చెక్ చేయండి అన్నాం కదా సార్. అదే రోజు రోజు చెక్ చేసుకుంటాను ఉంటాం. కానీ ఇప్పుడు బాగా భయం అయింది సార్. ఇప్పుడు వచ్చి అండాలంటే కూడా పానం బంధువులేదు. ఇక ఎప్పుడేం చేసేది ఎలా అనిపిస్తుంది, అదే భయం పడుతుంది. తప్పు జరిగితే మీ మీద నుంచి పోతుండే. అవును కదా, మా మీద మాకు బాగా బాధ అనిపించింది ఆ రోజు. పొద్దు నిండా అన్నం తినలే, మేడం తినలే, నేను తినలే, అట్టని కూర్చొని చూసుకుంటే వెళ్ళాం. ఏం పేరమ్మా నీ పేరు? చంద్రకళ కుంభోజీ. ఇది పరిస్థితి. ఒక రకంగా చంద్రకళ కంట్లో కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి. అంటే నేరుగా ఒకవేళ గుర్తించకపోయి ఉంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అని వంట మనిషి చంద్రకళ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి మనం చూపెడదాం. పిల్లలు అంతా కూడా చాలా ప్రశాంతంగా 1 to 5th వరకు చదువుతున్నారు. ఇదంతా కూడా స్కూల్ ఆవరణంలో ఇలా జరిగిన యథార్థం. అయితే ఇదే వంటశాల. ఈ వంటశాలలో ప్రధానంగా నిన్న ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం కాస్త సీరియస్గా మారింది. అంటే ఇది ఒకవేళ కనుక గుర్తించకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెను ప్రమాదం పొంచి ఉంటుండే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉండే. దీన్నే పగలగొట్టారు. మనం ఇది చూపెట్టచ్చు. దీన్ని పగలగొట్టేసి నేరుగా రాయితో కొట్టేసి పగలగొట్టారు. వంట పాత్రలు చూపెట్టే ప్రయత్నం. అంటే ఆ రోజు ఈ వంట పాత్రలోనే ప్రమాదం పొంచి ఉండే. అయితే అంతా కడిగేసి నీట్గా కడిగేసిన కనబడుతుంది. అయితే ఇవి వాడొద్దని కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. దీంతోపాటు సంఘటన స్థలానికి కలెక్టర్తో పాటు ఇటు ఎస్పీ కూడా, ఆదిలాబాద్ ఎస్పీ కూడా విజిట్ చేశారు. అనంతరం ఏఎస్పీ కూడా కాజల్ సింగ్ విజిట్ చేసిన పరిస్థితి. మీద ట్యాంకులో కూడా ఒక రకమైన మందు వేసిండ్రని చెబుతున్న పరిస్థితి. అది మత్తు మందు కలిపిండ్రు, దానివల్ల ప్రమాదం ఉండే అని ఆ ట్యాంక్ పైన కూడా చూపెడదాం. అయితే స్కూలు చూపెడుతున్నాం. అయితే ఈ స్కూల్లో అల్లారు ముద్దుగా 1st నుంచి 5th వరకు చిన్ని పిల్లలు 28 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. ఈ 28 మంది పిల్లలకు ప్రమాదం జరగకుండా టీచర్లు జాగ్రత్త పడ్డ పరిస్థితి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో తెలంగాణలోనే ఒక చర్చ జరిగిన పరిస్థితి. అయితే మనం చూపెట్టచ్చు. ఇదే స్కూలు. ఈ స్కూల్ను గత కొద్ది రోజుల నుండి కూడా కొంతమంది రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు అయితే ప్రాథమికంగా మనకు తెలిసింది. తెలియకుండానే రాళ్ళేయడం, స్కూళ్ళల్లో దుశ్చర్యలకు పాల్పడడం, ఈ స్కూల్లో ఇలాంటి యథార్థం జరిగింది. అయితే పోలీసులు కూడా దీని మీద సీరియస్గా స్పందించాలి. స్పందిస్తేనే బాగుంటుంది. ఏం జరిగింది సార్ ఆ రోజు? సార్ ఆ రోజు 2 రోజులు హాలిడే రావడం వల్ల, అంటే ఆదివారం సోమవారం 2 రోజులు హాలిడే రావడం వల్ల ఎవరు దీనిపై నిఘా పెట్టలేదు. ఆయన మానసికంగా సంసిద్ధుడుగా లేడు. ఆయన స్కూల్కి వచ్చి అసలు తాళాలు పలగొట్టిండు సార్. ఆయన
తాళాలు పలగొట్టడం వల్ల ఎవరు కూడా ఈ విష ప్రయోగం అని మేము గుర్తుపట్టలేకపోయినాం సార్. అయితే వాస్తవానికి ఇక్కడ దొంగతనం జరుగుతుందని ఊహించాం సార్. అయితే పిల్లల్ని ఎవరిని కూడా అక్కడ పోనివ్వలేదు వంట రూమ్లో. హెచ్ఎం గారు చాకచక్యంగా వాళ్ళని ఒక సంసిద్ధులుగా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వంట మనిషిని పిలిపించి ఆ పాత్రలు గంజు పాత్రల పైన కూడా ఆయన ఉప్పు పైన కూడా ఇలా వేయడం జరిగింది. ఈ వేయడం వల్ల వంట మనిషి త్వరగా గుర్తుపట్టడం వల్ల ఇమ్మీడియట్లీ మనము ఊరి సర్పంచ్ గారిని ప్రజలను పెద్దవాళ్ళని పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. అలాగే అందరి సమక్షంలో పోలీస్ కంప్లైంట్ మా విద్యాశాఖ పై అధికారులకు కూడా మేము విన్నవించడం జరిగింది సార్. తదుపరి అన్ని విషయాలు హెచ్ఎం గారు అన్ని విషయాలు విద్యాశాఖకు వివరించడం జరిగింది సార్. ఇంతవరకే నాకు తెలిసిన సమాచారం సార్. ఏంటి ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినామని అంటున్నారు, ఇదేమన్నా మీకు సమాచారం ఉందా? సమాచారం అయితే కొంతవరకు ఉంది సార్. ఒక ఊరి వ్యక్తినే అనుమానితుడుగా భావించి ఆయనని అన్ని విధాలుగా దర్యాప్తు కోసము తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న సిబ్బంది మా వివరాలు తెలుసుకోవడం, అదేవిధంగా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆయన వాడిన ఆయుధం ఒక రాయిని, అదేవిధంగా ఒక చిన్న ఒక మందు బాటలని తీసుకెళ్ళడం జరిగింది సార్. ఆ షాంపుల్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ ఫోరెన్సిక్ నిపుణుల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సార్. ఒక అనుమానితుడిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది, తీసుకెళ్ళడం జరిగింది. కనుక ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎట్లా ఫీల్ అవుతున్నారు టీచర్గా? సార్, ఇది విద్యాశాఖకి చాలా పెద్ద అఘాయిత్యం జరిగే అవకాశం ఉండే సార్. అంటే పిల్లల తల్లిదండ్రుల పోషకుల పిల్లలకు మీద ప్రాణాలకు ముప్పు జరిగే అవకాశం అయితే ఉండేది. వాటితో పాటు ఒక ప్రభుత్వ విద్యాశాఖ కూడా ఒక చెడ్డ పేరు వచ్చేది సార్. దీన్ని ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాము. కానీ ఇటువంటి దుశ్చర్య జరగడం దురదృష్టకరం సార్. అది ఎవరు ఊహించని సంఘటన. దీన్ని ఏదైనా సార్ మేము పై అధికారులకు వివరిస్తున్నాం సార్. ఇంతకుముందు కూడా ఈ స్కూల్లో రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది సార్. జరిగింది సార్. అది కొంతవరకు ఆ క్యాండిడేటే నిన్న దొరికిన క్యాండిడేటే మన హరితహార మొక్కలు పీకడం కానీ, స్కూల్లో కూడా చిన్న చిన్న సంఘటన అంటే తాళాలు పలగొట్టడము, ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు సార్. మేము ఆయనను భావించలే. కాకపోతే ఊరి వాళ్ళు గ్రామస్తులు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ క్యాండిడేట్ని ప్రశ్నిస్తే ఒప్పుకున్నాడు సార్. ప్రజెంట్ అయితే పోలీస్ శాఖ ముందు ఒప్పుకున్నాడు. కానీ తదుపరి దర్యాప్తులో ఇంకా దాని తర్వాత ఎవరున్నారు, దాన్ని ఎవరైనా ప్రోత్సహించారా, లేక నిజమైన మానసిక రోగ్యా అనేది నిర్ధారణలో తేలాల్సి ఉంది సార్. కాబట్టి అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఏం చెప్తారు ఒక ఉపాధ్యాయుడుగా ఆర్టీవీ ద్వారా? సార్, ఆర్టీఈ అనేది రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇటువంటి సంఘటన మీద ప్రభుత్వము ఖచ్చితమైన చర్య తీసుకోవాలి సార్. ఊరికి అవుట్స్కిట్లో పాఠశాల ఉంది, 2 ఊర్ల మధ్య పాఠశాల ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన గ్రామ పంచాయతీ నుంచి ఒక నిఘా పెట్టాలి సార్. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడము, తర్వాత ఊర్లో బయట ఉంది కాబట్టి కొంచెము పోకిరిలు ఇలా బయటకు వచ్చి ఇలా మందు తాగడము, కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు సార్. ఇటువంటి నిరోధించాలంటే గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఈ ప్రాథమిక దశలో ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక నిఘా పెట్టడం అనేది జరగాలని చెప్పేసి మా స్టాఫ్ నుంచి చెప్తున్నాం సార్. ఇది పరిస్థితి. అయితే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే వరుసగా యథార్థం జరిగినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతుంది. మనతో పాటు మెడికల్ ఆఫీసర్ కూడా ఉందాం, తెలుసుకుందాం. ఏంటి సార్ ఇది ఈ సంఘటన 2 రోజుల కింద జరిగింది సార్. జరిగినప్పుడు హెడ్ మాస్టర్ గారి ఒక చతుర్థనం వల్ల తొందరగా గుర్తించడం జరిగింది. వాసన రావడము, నురుగు రావడము ప్లేట్లు కడిగేటప్పుడు సో గుర్తించడం జరిగింది. సో పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు రక్షించబడ్డారు. సో ఇమీడియట్గా వాళ్ళు వంట సామాగ్రిని పక్కకు జరిపి ఎవరికి నీళ్లు తాగకుండా వాళ్ళు అది ముందస్తుగా వాళ్ళు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి పిల్లలకు హాని జరగలేదు. ఆరోగ్యపరంగా అందరూ పిల్లలు బాగా ఉన్నారు. సో అదే దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అందరు పిల్లలు చాలా బాగున్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఎలాంటి సమస్య లేదు పిల్లలకి. ఇది పరిస్థితి. డాక్టర్లు చెబుతున్న విధానం ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగున్నారు. ఏం పేరు అన్న నీ పేరు? ఇది పరిస్థితి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా పిల్లలు ఉన్నారని చెబుతున్న పరిస్థితి మెడికల్ ఆఫీసర్ కనబడుతుంది. మెడికల్ ఆఫీసర్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ముందుగా అప్రమత్తం కాకపోతే ఒక పెను ప్రమాదం జరిగేది. ఆ పెను ప్రమాదం ద్వారా ఒక రకంగా ఎవరు కూడా ఊహించని నష్టం జరిగేదని
మెడికల్ ఆఫీసర్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి ఉన్నారో దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి, వారిపై చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా స్కూల్లో ఏదైతే ప్రాథమిక పాఠశాల ఉందో ధరంపూరి ప్రాథమిక పాఠశాల అంశంలో కొంత గ్రామ పంచాయతీతో పాటు స్థానిక నాయకులు అదేవిధంగా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.